అపోజించడం జరిగింది. సో లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టైం నుంచి జిల్లా కలెక్టర్తో ఐఎమ్ కోఆర్డినేటింగ్ అండ్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్, బట్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం I could actually come to the district and review. As special officer, we are supposed to come to the district at least twice in a month. ఒకటో తేదీ పేదల సేవా కార్యక్రమం, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం టైంలో ఒకటి, రెండోది ది థర్డ్ సాటర్డే స్వచ్ఛతా దివస్ కార్యక్రమం. ఈ రెండు ప్రోగ్రామ్స్కి రావాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ రావాల్సిన అవసరం ఉంది. సో ఈ స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థ అనేది ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే డిఫరెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ అవన్నీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే దర్ ఇస్ ఎ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆల్సో, దర్ ఇస్ ఎ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టరే కదా, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా కూడా ఉన్నారు. So regularly you will be having review at the district level and you will be doing it. So in addition to that, for the collectors to take up state level issues with the different departments, with the respective departments, address various administrative bottlenecks that the district may be facing in implementing various programs. ఇవన్నీ కూడా చేయడానికి ఒక ఫెసిలిటేటింగ్ అథారిటీగా సీనియర్ ఆఫీసర్స్నే, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ని అన్ని 26 జిల్లాలకు మార్చి నెలలో అపోజ్ చేయడం జరిగింది. సో దట్స్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్. సో దీనికి బేసికలీ లాస్ట్ టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టైంలో అందరి కలెక్టర్స్కి కూడా జిల్లాకి సంబంధించిన ఒక ప్రణాళిక తయారు చేసి ప్రసెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రసెంట్ చేశారు. సో దేర్ వేర్ సర్టన్ ఇండికేటర్స్ గివన్. బేసికలీ ఒకటి అంటే జిల్లా డెవలప్మెంట్, ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. GSDP is the indicator for that. The planning of uన్నారు కదా, ప్లానింగ్. సో GSDP అనే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అదే వాట్ ది గ్రోత్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది, అది ఆ గ్రోత్ ఎంత ఉంటుందని. సో అది ప్రతి జిల్లాకి కూడా ఐడెంటిఫై చేయమని చెప్పారు. Every district will have its own various type of activity. Primary sector agriculture ఉంటుంది, secondary industrial activity, production, construction ఉంటుంది, service sector ఉంటుంది. So that you will have more information about that. So దానిలో how can we facilitate that? Which are the growth engines that are there? సో ఎక్కడ ఫోకస్ చేసుకుంటే మీకు ఎక్కువ ప్రగతి సాధించుకునే అవకాశం ఉంటుంది, అది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ యూ విల్ హ్యావ్ టు డివైస్ ఎ స్ట్రాటజీ టు యాక్చువల్లీ అచీవ్ ఇట్. సో బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు ఎంత ప్రగతి సాధించాలి, బై 2029 మీరు ఎంత ప్రగతి సాధించాలి, 2047 మీరు ఎంత ప్రగతి సాధించాలి అనేది ఆ రకంగా ఒక ప్రణాళిక తయారు చేయాలి. స్వర్ణాంధ్ర 2047 విషన్ డాక్యుమెంట్ ఆ రకంగా మీకు డిఫరెంట్ మైల్ స్టోన్స్ ఉన్నాయి కదా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కొద్దిగా అనాలిసిస్ చేయడం జరిగింది. సో నౌ వన్స్ ది అనాలిసిస్ ఈస్ డన్, వన్స్ ది టార్గెట్స్ ఆర్ ఫిక్స్డ్, now it is the responsibility of the concerned departments to work hard to achieve it. చెప్తే నేను కూడా అది స్టేట్ లెవెల్లో ఫెసిలిటేట్ చేస్తాను. సో అది ఒకటి ఆస్పెక్ట్. రెండో ఒక ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పబ్లిక్ పర్సెప్షన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు. అంటే పబ్లిక్ ప్రజలు ఎలా ప్రభుత్వ కార్యక్రమాలనే వారు ఎలా వీక్షిస్తున్నారు, వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కూడా త్రూ డిఫరెంట్ మెథడాలజీ ద్వారా, అది ఐవీఆర్ సర్వే ద్వారా లేకపోతే ప్రజల ఫీడ్బ్యాక్ ద్వారా పబ్లిక్ పర్సెప్షన్ అనేది తీసుకుంటున్నారు. అలాగే పబ్లిక్ గ్రీవర్స్ వస్తున్నాయి, మీకు ఇక్కడ గ్రీవర్స్ డేలో గ్రీవర్స్ వస్తాయి, సిమిలర్లీ స్టేట్ లెవెల్లో వస్తాయి. ఈ పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, వాళ్ళు ఇచ్చే సమస్యలకి మీరు ఏ రకంగా పరిష్కారం చేస్తున్నారు, ఇది ఒక ఇండికేటర్. అంటే ప్రజలకి మీ ఇచ్చిన సేవలు బాగానే ఉండే they will feel more satisfied, more happy. సో ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు వాళ్ళు మంచిగా ఉందని చెప్పారు. సో ఇది కొన్ని ఇండికేటర్స్ పెట్టుకున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి. every week ఇన్ఫ్యాక్ట్ సీఎం రివ్యూస్ 4 to 5 డిపార్ట్మెంట్స్. సో ఆల్మోస్ట్ ఒక 20-25 డిపార్ట్మెంట్స్ ఈరోజు ప్రయారిటైజ్ చేసి ఉన్నాయి. దానిలో హెల్త్ ఉంది, రెవెన్యూ ఉంది, ఎండోమెంట్స్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, సివిల్ సప్లైసెస్ ఉంది, అగ్రికల్చర్ ఉంది. చాలా మీకు తెలిసి ఉంటుంది కన్సర్న్
HODs will be knowing about your department's indicators. That is that మీ పరిసర ప్రాంతాల్లో గార్బేజ్ డంప్ ఏమైనా ఉందా, చెత్త కుప్పలు 24 గంటల లోపల తీయకుండా ఉన్నాయా లేదా. These are the two indicators. So we have that survey report is there every week. I get the report. మూడోది వచ్చేసి అన్నా క్యాంటీన్ ఒక పనితీరు ఎలా ఉంది, దానిలో కూడా ఇంకా ఫర్దర్ 3 ఇండికేటర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా సకాలంలో అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసుకున్నారా లేదా, అక్కడ ఫుడ్ క్వాలిటీ బాగా ఉందా లేదా, అక్కడ పరిశుభ్రత బాగా ఉందా లేదా. సో ఈ రకంగా ఎవరి డిపార్ట్మెంట్, ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా, పేమెంట్ మీకు టైంలో వస్తుందా, 48 hours కదా ఇచ్చింది టైం, 48 hours లోపల మీకు పేమెంట్ వస్తుందా లేదా. సిమిలర్లీ దీపం కనెక్షన్ సంబంధించిన మీకు ఇస్తున్నారా లేదా. సో దాంట్లో మీరు ఇచ్చేటప్పుడు ఏమైనా మీ దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేస్తున్నారా లేదా. హెల్త్ అయితే హాస్పిటల్స్లో డాక్టర్స్ వస్తున్నారా లేదా, అక్కడ మీకు వైద్య సేవలు ఫ్రీగా అందిస్తున్నారా లేదా, మెడిసిన్స్ అందుబాటులో ఉంటారా. ఇలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంది. జస్ట్ గివింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ జస్ట్ టు టెల్ యు దట్ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రిటికల్ పారామీటర్స్ని ఈరోజు స్టేట్ లెవెల్లో మీ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ హెచ్ఓడీస్ కానీ ఐడెంటిఫై చేసి ఇచ్చిన దాని ఆధారంగా ఎవ్రీ వీక్ దెర్ ఇస్ ఏ రివ్యూ దట్ ఈస్ హ్యాపెనింగ్. District consists of 3 divisions, sir. Ongole, Kanigiri and Markapur division, sir. We are having 38 mandals, sir. So populations 22,88,000, sir. This is as per 2011 census prakaram, sir. Ippudu ekkuva around 35 lakh population, sir. Ippudu so households manaku 5,65,000 households, sir. Ikkada Prakasham jillalo it's 80% rural population, sir. We have urban population of only 90%, sir. And SC populations kuda 23.48%, sir. It's around 25%, sir. Ippudu 7 lakhs darapu unnaru, sir. ఎస్టీ పాపులేషన్స్ మనకి ఎక్కువ వెస్టర్న్ ప్రకాశం ఏరియాలో ఉన్నారు, సార్. చెంచూస్ ఉన్నారు, సార్. అది ఏఎన్ఆర్ఈస్ ఇక్కడ కోస్టల్ ఏరియాస్లో ముఖ్యంగా మనకు ఒంగోలు ఏరియా, అదేవిధంగా కొత్తపట్నం, ఈ 2 మండలం ఎక్కువ ఏఎన్ఆర్ఈస్ ఉన్నారు, సార్, కోస్టల్ ఏరియాలో. అండ్ సెక్స్ రేషియో మనకు 971 ఉంది, సార్. ఇది స్టేట్ సెక్స్ రేషియో కంటే తక్కువ, సార్. స్టేట్ 993, సార్. మనకి ఇక్కడ 971 ఉంది, సార్. అదేవిధంగా లిటరసీ రేట్ కూడా స్టేట్ యావరేజ్ 67%, సార్. ప్రకాశంకు 62%, సార్. ఫీమేల్ లిటరసీ చూస్తే దీనికంటే తక్కువ 53% మాత్రమే ఫీమేల్ లిటరసీ, సార్. సో ఇక్కడ ఎక్కువ డ్రాప్ అవుట్స్ కూడా ఇప్పుడు ఈ ఇయర్లో 38,000 డ్రాప్ అవుట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది, సార్. ఇప్పుడు ఈ 3 monthsకి ఎక్కువ దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం, సార్. అది కమ్ టు ఈ 3 monthsకి ఏమేమి ప్రయారిటీ పెట్టామనేది కూడా సెపరేట్గా చెప్తాం, సార్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ sir, Prakasham district, sir, state lone largest district, sir, in terms of area, sir. We are having 14,323 square kilometers, sir. Coastal line 50 kilometers unnai, sir. మనకున్న గ్రౌండ్ అండ్ వార్డ్ సచివాలయం 2 కలిపి 729 ఉన్నాయి, సార్ మనకు. సార్ అదేవిధంగా, సార్, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్ 1, సార్. మున్సిపాలిటీస్ 3 ఉన్నాయి, సార్. మార్కాపూర్, కనిగిరి, చిమకుర్తి అండ్ 3 నగర పంచాయత్, సార్. గిద్దలు, దర్శి, పొగిలి, సార్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 8, సార్. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 2, బాపట్ల సత్యమూర్తులపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దట్ బికమ్స్ అండర్ బాపట్లలో వస్తుంది, సార్. నెక్స్ట్ హౌస్ హోల్డ్, సార్. 5.66 lakhs హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, సార్. నెక్స్ట్ సార్, ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ మనకు టోటల్ 4.78 lakhs ల్యాండ్ హోల్డింగ్, సార్. సో దాంట్లో కూడా ఎక్కువ మనకు మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు, సార్. ఇక్కడ 2.62 lakhs మార్జినల్ ఫార్మర్స్ ఉన్నాయి, సార్. ఎక్కువ మనకు ఇక్కడ కరెంట్ వాల్యూస్ కూడా ఉన్నాయి, సార్. సో దట్ షోస్ ద పొటెన్షియల్ ఫర్ ఏరియా ఎక్స్పెన్షన్ అండర్ హార్టికల్చర్ అది ఉంది, సార్. Livestock population 35 lakhs, cattle and buffalo 7, sheep and goats 90 lakhs. అది కూడా ఎక్కువ మనకు మార్కాపూర్ డివిజన్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, సార్. దట్టు ఇక్కడ ఉన్న మార్కాపూర్ అక్కడ ఉన్న మీట్ షీప్ ఇదికి ఎక్కువ వాల్యూ ఉంది, సార్, బికాస్ ఆఫ్ ఇట్స్ టేస్ట్, సార్. సార్ అదేవిధంగా ఇక్కడ ఒంగోలులో, సార్, ఒంగోలు డైరీ అది ఒక రివైవల్, ఒక పీపుల్ నుంచి ఫార్మర్స్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది, సార్. ఒంగోలుకున్న ఈ మిల్క్ కూడా ఎక్కువ టేస్ట్ ఉంది, సార్, బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఫీడ్, సార్. అక్కడ ఉన్న ఫాడర్ ఇది గుండ్లకమ్మ ఏరియాలో వస్తున్న ఫాడర్ బికాస్ ఆఫ్ దట్ అక్కడ ఫెర్టైల్
ల్యాండ్ కాబట్టి ఆ శాండ్ వలన ఫాడర్కు కూడా ఎక్కువ న్యూట్రిషియస్ ఫాడర్, బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ ఉన్న మిల్క్ కూడా టేస్ట్ ఎక్కువ ఉంది సార్. అది ఒక అడ్వాంటేజ్ సార్ ఇక్కడ డిస్ట్రిక్ట్.